వచ్చినటువంటి ప్రభుత్వము గత 10 సంవత్సరాలలో రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా కాలేదు. నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం రాలే. ఆ ప్రజాస్వామ్యం ఎక్కడొచ్చిందంటే ప్రజలను దోపిడీ చేయడంలో మాత్రం కాంగ్రెస్కి వచ్చింది. పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరినైనా బెదిరించవచ్చు, ఏ పోలీస్ అధికారినైనా పెట్టి అధికార దుర్వినియోగం చేయవచ్చు. ఆ రకంగా స్వేచ్ఛ వచ్చింది. అదే మార్పు వచ్చింది తప్ప టీఆర్ఎస్ పార్టీ దోపిడి పోయి కాంగ్రెస్ పార్టీ దోపిడి వచ్చింది. ఈ యొక్క మార్పు వచ్చింది. నిజంగా ప్రజా పాలన ఈ రాష్ట్రంలో రాలేదు. అందుకే మనమందరము ఈరోజు ఈ నిరుద్యోగ యువతకు అండగా నిలబడాల్సినటువంటి సమయం ఉంది. మనము కలిసికట్టుగా ఏదైతే ఏ ఉద్యోగస్తులైతే ఏ యువత అయితే 10 సంవత్సరాల క్రితం తెలంగాణ కోసం పోరాటం చేసి